గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేసేద్దాం ఇలా. నేనైతే వాళ్ళు ఒక ఫ్రై చేస్తున్నాను, అదేంటో చూసేయండి. పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని చాప్డ్ ఆనియన్స్ అండ్ ఇంకా చాప్డ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ యాడ్ చేయకపోతే అది కుక్ అవ్వదంట, నాకైతే తెలీదు, అప్పుడే జస్ట్ తెలిసింది. సో ఇంకా అలా కొంచెం సేపు ఫ్రై చేశాక అది రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను ఎగ్స్ని క్రాక్ చేసి దానిలో వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలానే ఉంచేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేయాలి. అండ్ ఇంకా అలా లాస్ట్లో మనం చాప్డ్ కర్రీ లీవ్స్ అండ్ ఇంకా మసాలా యాడ్ చేసుకోవాలి. నేనైతే కర్రీ లీవ్స్ని చాప్ చేసే యాడ్ చేస్తానన్నమాట, ఎందుకంటే అలా అయితే మనం ఈజీగా తినేస్తాం, మనం ఏరి పక్కన పెట్టడానికి ఉండదు. సో అందుకని నేను చాప్ చేసేస్తాను. మా అమ్మకైతే అలానే వేసేయడం ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా నేను చేసిన కర్రీ ఎలా ఉందో కూడా చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చేసేద్దాం ఇలా.